హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు నవత టీవీ. నేను మీ పవని. ఈరోజు న్యూ టాపిక్ ఏంటంటే, 2 సంవత్సరాల తర్వాత అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన 2 సంవత్సరాల తర్వాత భారత అధినేత కేసీఆర్ గారు ఈరోజు ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. మరి వచ్చి రావడంతోనే తోలు తీస్తా అని హుకుం జారీ చేస్తున్నారు. అసలు ఎవరిని ఉద్దేశించి తోలు తీస్తా అంటున్నారు? మరి ఆ ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటా అంటున్నారు. దేని గురించి తేల్చుకుంటా అని అంటున్నారు అనే విషయాల గురించి ఈరోజు మన నవత టీవీ స్టూడియోలో శ్రీ నవత టీవీ సీఈఓ శ్రీ వెంకటేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనను అడిగి ఈ విశ్లేషణ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఇప్పుడు నిన్న కేసీఆర్ గారు సింహంల అడవిలో నుంచి బయటకు వచ్చేసి బారాస కార్యాలయం ఏదైతే ఉందో దాంట్లో పెద్ద మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ లోపల ఆయన సింహగర్జన చేయడం జరిగింది. ఆ సింహగర్జన అనేది ఎవరి మీద చేస్తున్నారు అని అంటే, ఇప్పుడు మనకు 2 సంవత్సరాల ఇది బారాస చరిత్ర తీసుకున్నట్టయితే, ఏదైతే 10 సంవత్సరాలు వాళ్ళు పాలించినటువంటి నెగిటివ్, కొన్ని పాజిటివ్ చాలా ఉన్నా నెగిటివ్ కూడా కొంత ఉంది కాబట్టి ప్రజలు వాళ్ళను ఇంటికాడ కూర్చోబెట్టడం జరిగింది. ఆ అవమానాన్ని భరించలేక మన మాజీ సీఎం గారు ఇన్ని రోజుల దగ్గర మదన పడ్డాడు. ఏంటి, నేను ఇంత మంచిగా చేసినా కూడా నన్ను జనాలు ఇంటి దగ్గర కూర్చోబెట్టారు, సరే చూద్దాము. అసెంబ్లీకి రాకుండా కూడా ఇన్ని రోజుల దగ్గర ఉన్నాడు. ఇన్ని అసెంబ్లీ సెషన్స్ అయినా కూడా రాకుండా ఉన్నాడు. అతను ఒక ప్రతిపక్ష నేత, దాని తర్వాత భారత అధ్యక్షుడు, ఒక సీఎంగా ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ అవమానం అనేది ఏమైంది అని అంటే, నన్ను జనాలు ఓడించారు అనేది ఒకటి, జనాల మీద కోపం ఉంది. దాని తర్వాత నా పెద్దరికాన్ని చూడకుండా నన్ను ఇంట్లో కూర్చోబెట్టిర్రు అని కేసీఆర్ గారు భావించి ఈగో హట్ అయ్యి అతనికి 2 సంవత్సరాలు కూర్చున్నాడు ఇంట్లో కూర్చుంటే ఫామ్ హౌస్ లో ఏం కూర్చోలేదు ఆయన. ఫామ్ హౌస్ లో ఆయన పని చేసుకుంటున్నాడు. చూద్దాం, నేను లేని రాజ్యము రాజు అనుకుంటాడుగా. ఒక దేశంలో రాజు మంచి పనులు చేసినప్పుడు ప్రజలు అతనికి చీకొట్టినప్పుడు, మంత్రి ఎవరో ఒకరు పాలించినప్పుడు రాజు ఏం చేయడం చూస్తాడు. వాచ్ అండ్ సీ అంటారు దాన్ని. వాచ్ చేస్తుంటాడు రాజ్యం ఏ విధంగా నడుస్తుంది, రాజ్యం లోపల నన్నేమనుకుంటున్నారు, తర్వాత ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే విధంగా రాజు చూస్తాడు. సేమ్ అదే ప్రకారంగా కేసీఆర్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కు కాంగ్రెస్ వాళ్ళ చేతిలో పెట్టింది. అయితే కేసీఆర్ ఏంటంటే చిప్ప చేతికి ఇచ్చాడు మన కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఒక చిప్ప అంటే మొత్తం ఉన్నదంతా కడక తాగి తినేసి ఒక చిప్ప చేతికి ఇచ్చాడు. కాంగ్రెస్ వాళ్ళకు ఈ విషయం తెలియదు. అప్పుల రాష్ట్రం అంటే అదే చిప్ప. ఇప్పుడు అప్పుడున్నటువంటి ఇప్పుడు ఉన్నాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రికి కానీ కాంగ్రెస్ వాళ్ళకి కానీ ఏం తెలియదు. మేము మనము పోట్లాడాలి అంతే అనుకోకుండా, ఇది కేసీఆర్ మీద కోపంతో ఏదో ఏమంటారు కుర్తిలో పడ్డ ఎలకలాగా, ఏమంటారు గుర్తులో ఎలక కాదు, గుమ్మిలో ఆయన దాంట్లో పడ్డట్టు లడ్డు దొరికినాయి వీళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళకు. అంటే ఆల్టర్నేటివ్ బారాసాకు ఆల్టర్నేటివ్ ఎవరు లేరు. లేక గుడ్డిలో మెల్ల ఇన్ని మార్చాలి, బీఆర్ఎస్ మార్చాలని చెప్పేసి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా అనుకోలే మేము వస్తాము అని. వాళ్ళకు కూడా తెలియదు. కానీ ప్రజల తీర్పు అనేది చేంజ్ అయ్యి వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు కూడా ఏం చేయాలో అర్థం కాలే. ఈ సీఎం అనేటైన కొత్త, రాజకీయంగా ఆయన ఉండొచ్చు, కానీ అంత అధికారం కొత్తగా వచ్చే వరకు 2 సంవత్సరాలు ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రజలకు హామీలు చాలా ఇచ్చారు. ఆ హామీలతోటి 6 గ్యారంటీలను, ముఖ్యంగా 6 గ్యారంటీలను ఇచ్చారు. దాని తర్వాత ముందు చాలా దగ్గర 400 చిల్లర హామీలు ఇచ్చారు. ఇక ఈ హామీలను నెరవేర్చాలని అంటే మనకు చేత కావట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి. అయితే ఇన్ని రోజులు 2 years 2 సంవత్సరాలు అవుతుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి డిసెంబర్లో ఏర్పడ్డది కాబట్టి అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ లో ఉన్నాడు. జనాలు కూడా కాంగ్రెస్ మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది. ఏమైంది అని అంటే, సరే గుడ్డెనో మెల్లనో
కేసీఆర్ మంచోళ్ళు, కేసీఆర్ ఉంటే ఈ విధంగా ఉండకపోయేది. ఉమ్, ఇక్కడ ఓ దిక్కునంగా జనాలు కొట్టుకొస్తున్నారు, అభివృద్ధి అనేది శూన్యమైపోయింది. ఉమ్, వాస్తవంగా రియల్ ఎస్టేట్ అనేది పడిపోయింది. ఉమ్, అవును. కేసీఆర్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు రియల్ ఎస్టేట్ నడుస్తుండే, చిన్న చితక బీదోళ్ళు ధనవంతులు అందరూ ఒక అమౌంట్ ఒక ఒక సిస్టంలో నడిచేవాళ్ళు. ఉమ్, ఇక ఒక దగ్గర ఒక మంచి పని కావాలంటే ఒక చెడ్డ పని అవుతుంది కాబట్టి కేసీఆర్ హయాం లోపల జరిగినాయి, తప్పులు జరిగినాయి. ఉమ్, ఇప్పుడు ఆ తప్పులకు శిక్ష ఇచ్చేస్తే వాళ్ళు పడ్డరు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళది ఏందనంటే వాళ్ళు ఆలోచన చేసింది, మేమేదో రాజ్యాన్ని పాలిస్తాము, జనాలు మా వైపు వస్తారు అని చెప్పేసి ఆలోచన చేసుకొని పరిపాలిస్తున్నారు. అవును. ఖజానాకు వచ్చిన తర్వాత ఖజానా నీళ్ళు అయిపోయింది. ఉమ్, ఏమీ కాలేదు, అక్కడ ఏం చేయలేకపోతుర్రు. ఇప్పుడు ఒక సందర్భంలో రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే, అప్పులు దొరకలేవు మాకు, ఢిల్లీకి పోయినా కూడా మా చెప్పులను చూసి కూడా ఒక బూడు బుచ్చమే వేయట్లేదు అవును. అని చెప్పేసి రేవంత్ రెడ్డి అనడం కూడా జరిగింది. జరిగింది. అదే కేంద్రం స్పందించట్లేదు, కేంద్రం మేము వెళ్తున్నా కానీ. స్పందించలేదు అని. కేంద్రం ఎందుకు ఇవ్వాలి? రాష్ట్రాల వాటా రాష్ట్రాలకు ఉంది కదా. రాష్ట్రాలలో ఏదైనా అభివృద్ధి చెందితే వచ్చేటువంటి అభివృద్ధితోని జిఎస్టీ రకంగానో పన్నుల రూపంగానో వస్తుంది మనం. వస్తుంది. కానీ ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి ఎట్లాంటి అభివృద్ధి చేద్దామన్న ఫండ్ లేక ఇది అయిపోయారు. ఈ తరుణం లోపల కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు. అసెంబ్లీకి వచ్చుంటే బాగుంటుండే. ఉమ్, అపోజిట్ పార్టీ కాబట్టి ఇతను ప్రజల జీతాలు తీసుకుంటున్నాడు, కానీ కేసీఆర్ రావట్లేదు. దీనికి తోడు ఏమైపోయింది అని అంటే, ఇష్టరాజ్యం. ఎప్పుడైతే ఉమ్, బీఆర్ఎస్ ఓడిపోయిందో, ఉమ్, బీఆర్ఎస్ పతనం స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి అనడము. ఉమ్, ఇక దాని లోపల కుటుంబ కలహాలు, ఉమ్, అవును. కూతురు అవును. ఆ విధంగా లిక్కర్ స్కామ్ లో దొరికిపోవడము, ఆమె జైలు పోవడము. అవును. దాని తర్వాత కేటీఆర్ ఉమ్, ఆయన నోటికొచ్చిన దూలతోటి నోటికొచ్చిన మాటలు మాట్లాడడము, ఉమ్, ఈ అన్నిటితోని భరోసా ఏదైతే ఉందో కుక్కలు చెప్పిన ఇస్తారులాగా ఇస్తర్లాగా అయిపోయింది. అవును. తయారైంది. వాళ్ళకే ముసలాలు వచ్చాయి. వాళ్ళకు ఓ దిక్కు కేసీఆర్, ఓ దిక్కు కేటీఆర్, ఓ దిక్కు కవిత, ఓ దిక్కు ఉమ్, ఉమ్, సంతోష్ రావు బయట పడతలేడు ఇప్పటికి కూడా. అవును. ఆయన అజ్ఞాతాలకు వెళ్ళిపోయినట్టుంది. అవును. ఒక దిక్కు హరీష్ రావు, ఉమ్, వీళ్ళందరినీ ఇంకా గమనిస్తూ వస్తున్నాడు కేసీఆర్. మరి ఇప్పుడు ఈ మధ్యన ఉమ్, అది ఇంట్లో కుటుంబ కలహాలు కావచ్చు, ఇవన్నీ కావచ్చు బయటపడుతున్నాయి. ఒక కూతుర్ని ఏమనలేడు, అక్కడ కొడుకుని ఏమనలేడు, అక్కడ అల్లుని ఏమనలేడు. అవును. ఇతని ఏజ్ కూడా చాలా ఉమ్, సహకరిస్తలేదు. ఉమ్, అయినా సరే ఆయన బలాన్ని కూడగట్టుకొని నిన్న ఇక్కడికి వచ్చేసి తాట తీస్తా అంటే ఆయన తాట తీస్తా అన్నానంటే ఉమ్, ఆయన మాటలతోటి ఎప్పుడైతే అప్పుడు ఉన్నప్పుడు ఏ విధంగా అవుతున్నాడో ఇప్పుడు కూడా సేమ్ అదే డైలాగులు పంచ్ డైలాగులు. అవును. ఇప్పుడు తాట తీస్తా అనేది ఎవరిని తాట తీస్తున్నారు అనేది మనకు ఒక విశ్లేషణ చేసినట్టయితే మన రేవంత్ రెడ్డిని టార్గెట్ అయితే చేస్తున్నట్టు కనబడుతుంది. ప్రజాక్షేత్రం లోపల నిన్ను ఎండగడతా అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి సీటుకు ఆయన చెప్పడం, నేను మామూలుగా వదిలా, అప్పుడు ఏం లేనప్పుడే నేను తెలంగాణ తీసుకొని వచ్చిన, ఈరోజు నేను తెలంగాణ అన్యాయం జరుగుతుంది, ఈ తెలంగాణ అన్యాయం నేను సహించలేను కాబట్టి అందరిని ప్రజాక్షేత్రం లోపల మళ్ళీ నేను ఎండగడతా అని చెప్పేసి రేవంత్ రెడ్డిని అనే అంటున్నాడు. కానీ ఇక్కడ మళ్ళా 2 రకాలుగా ఉన్నాయి. బారాస మొన్న ఏది ఎలక్షన్లు జరిగినాయి కదా, పంచాయతీ ఎలక్షన్ల లోపల కొంత మెరుగుపరిచింది బీఆర్ఎస్. మెరుగు అంటే సర్పంచులు కొంచెం పర్వాలేదు అనమాట. గ్రామీణంలో బీజేపీ బారాస బతికే ఉంది అని మళ్ళా మన కేసీఆర్ గారికి తెలిసి వచ్చి కొత్త పర్వాలేదు, దీని జీవం పోయొచ్చు అని మళ్ళీ అతను రావడము. జీవం పోయడానికి, ఇది జీవం పోయడానికి అంటే నేను కొంచెం పైకి తీసుకొద్దాము, ఇక్కడ తప్పులన్నీ ఎండగడితే అని చెప్పేసి మనకు చెప్పడానికి బయటికి రావడము జరిగింది. నిన్న ఇక ఉన్నాయన్ని సమస్యలన్నిటి పరిష్కారం చేద్దాము, ఇక పెద్దతనంగా అని చెప్పేసి ఆయన ఏమంటారు అని అడవిలో నుంచి పులి దులిపించుకొని ఎక్కడికి ప్రజాక్షేత్రంలోకి వచ్చింది అనమాట. ఇదైతే ఓకే సార్.
అయితే ఎప్పుడైతే ప్రజాక్షేత్రం అన్నాడో అసెంబ్లీలోకి వెళ్ళడానికి ఆయనకి ఏంటి అడ్డు? అయితే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, "నువ్వు అసెంబ్లీలోకొచ్చి ముఖాముఖిన మాట్లాడుకుంటే తెలుస్తాయి అన్నీ. నువ్వు ప్రజాక్షేత్రంలోకి ఎళ్ళొద్దు" అని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఓకే. అదే మన రాష్ట్ర ప్రజలు కావచ్చు, బారాస కార్యకర్తలు కావచ్చు, వాళ్ళేమంటున్నారు, రేవంత్ రెడ్డి భయపడుతున్నాడు. ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ వెళ్తే మళ్ళీ బారాస మా పార్టీ పుంజుకుంటాదని భయపడి అసెంబ్లీకి రానంటున్నాడని చెప్పి వాళ్ళంటున్నారు. అయితే ఇప్పుడు అక్కడ బయట కార్యకర్తలు మాట్లాడుకోవడం, ఇవన్నీ మాట్లాడుకోవడం ఏంది అనంటే, రేవంత్ రెడ్డి ఏమన్నాడు, మీరు వెళ్తే వెళ్ళొచ్చు, హ్మ్. ముందు అసెంబ్లీకి రండి. వ్యంగ్యం హ్మ్. అనమాట. వ్యంగ్యంగా. వ్యంగ్యాస్త్రాలు ఆ! అనమాట. రేవంత్ ఆ! రెడ్డి వ్యంగ్యాస్త్రాలు. ఆ! అసలు ముందు అసెంబ్లీకి వచ్చి ప్రజల యొక్క అది నువ్వు ఎండగట్టయ్యా. హ్మ్. నువ్వు బయట డైరెక్ట్ పోయి నువ్వేం మాట్లాడతావు? నువ్వు అసెంబ్లీలో ఎండగట్టు, మమ్మల్ని కూడా ఎండగట్టు, ప్రజాక్షేత్రంలో సమస్యలను ఎండగట్టు. మీరు మాకు మమ్మల్ని అడగండి. అంతనే హ్మ్. గాని నేను తాట తీస్తానని తాట అని అసెంబ్లీకి వచ్చి తీయి మాది హ్మ్. అని చెప్తున్నావు రేవంత్ రెడ్డి. వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. వ్యంగ్యంగా అనమాట. హ్మ్. నువ్వేదో బయటకు పోయి ఏం పొడిచేది ఉంది, నువ్వు హ్మ్. ఈడొచ్చి పొడువు అని అట్టాడతాం. ఓకే. ఓకే. అంతేగాని ఆయన రేవంత్ రెడ్డి భయపడ్డము. ఇప్పుడు భయపడి. ఇప్పుడు ఆయన రాజు. హ్మ్. ఇతను ఆ! దిగిపోయిన అతను. అవును. ఇతనికి భయపడాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఎందుకుంటది? ఓకే. రేవంత్ రెడ్డి ఎప్పుడు భయపడేటోడు ఏం కాదు. ఓకే. కాకపోతే ఏంటంటే వ్యంగ్యం. అసలు నువ్వు అసెంబ్లీకి రా. అదేదో ఈడ నువ్వు నీ సత్తా ఈడ చూపెట్టు. హ్మ్. బయట పోయే మాటలు కాదు. హ్మ్. నీ సత్తా ఈడ చూపెట్టు. అంటే అనే ఉద్దేశం ఆయన. ఇప్పుడు ఏమైపోయిందని అంటే రేవంత్ రెడ్డి ముందల ఈయన మాట్లాడలేకపోతున్నాడు అనంటే ఈయనకు గిల్టీ ఫీల్ అవుతున్నాడు. ఓకే. ఎవరు నేను ఏజ్‌లో కేసీఆర్. పెద్దోడిని హ్మ్. హ్మ్. కేసీఆర్. హ్మ్. నేను ఏజ్‌లో పెద్దోడిని. నన్ను హ్మ్. చూడకుండా ఇంత మాటలు అంటున్నారు. నాకంటే చిన్నోళ్ళు, ఆ! నా తర్వాత అది అది వచ్చినోళ్ళు కూడా అని అవును. ఆలోచన గిల్టీ ఫీల్ హ్మ్. అయ్యి ఈ విధంగా అతను లోపల మదన పడుతుండన్నమాట. ఓకే. అంతే. ఇప్పుడు అంటే బలవంతమైన చీమలు ఏమంటారు కదా, బలవంతం బ హ్మ్. చలిచీమల చలిచీమలు చేత పట్టి ఆ! బలవంతుణ్ణి చలిచీమలు వచ్చి చంపేసేసినాయి చంపేసినట్టు. ఇక్కడ. అవును. అవును. ఇక చీమలేమో చిన్నోళ్ళు హ్మ్. అంటే రేవంత్ హ్మ్. రెడ్డి కావచ్చు, ఆ హ్మ్. కిందున్న అందరూ కావచ్చు. బలవంతుడు రాజు. హ్మ్. బలవంతమైన సర్పం ఈయన. హ్మ్. హ్మ్. సర్పంలా అంటోడు. అంటే సర్పాన్ని చూస్తే అన్ని భయపడతారు. భయపడుతూ. హ్మ్. భయపడ్డోళ్ళు నా మీదకి ఎక్కి సవారు చేయనీకే చూస్తున్నారు కాబట్టి అని చెప్పి అవును. ఆయన కొంచెం గిల్టీ ఫీల్ అయ్యి ఓకే. కొంచెం ఇన్ని రోజులకు ప్రెస్టీజ్ ఇష్యూగా ప్రెస్టేజ్ అనమాట. హ్మ్. ప్రెస్టేజ్ ఇష్యూతోని జరిగింది తప్ప ఓకే. వేరే విషయము ఏమీ ఏమీ లేదంటారా? లేదిక్కడ. ఈ ఓకే. విధంగా ఓకే. జరుగుతుంది. నిన్న హ్మ్. హ్మ్. ప్రజాక్షేత్రంలోకొచ్చి హ్మ్. చెప్పడం జరిగింది. చూద్దాం. ఇప్పుడు కేసీఆర్ అన్నయన్ని చేయడు. చేయనివి కూడా చేస్తాడు. చెప్పింది చేయడు. కానీ చెప్పంది చేస్తాడు. రేపు ఆయన హ్మ్. ఇప్పుడు జరిగింది నిన్న ఏం జరుగుతుందో తెలవదు. ప్రజాక్షేత్రంలోకి వస్తాడా? అసెంబ్లీకి పోతాడా? ఇప్పుడు శీతాకాల సమావేశాలు ఉంటాయి. హ్మ్. చూడాలి. అసెంబ్లీకి అదే పోయి జనవరి 2 నుండి శీతాకాల సమావేశాలు పెడతానని రేవంత్ రెడ్డి అంటున్నాడు. అసెంబ్లీ ఆ! సమావేశాలల్లో మరి సీఎం మన హ్మ్. మాజీ సీఎం గారు వచ్చి హ్మ్. మరి రేవంత్ రెడ్డి గారిని ఏమి అడగదలుచుకున్నాడు, ఏమి ఎండగట్టదలుచుకున్నాడు, తను ఏం తాట తీస్తాడనేది అసెంబ్లీకి వచ్చి కేసీఆర్ హ్మ్. గారు చెప్తే బాగుంటుంది. మరి అది ఓకే. ఏం జరుగుతుందో తెలియదు. మొత్తానికైతే ఏదో జరుగుతుంది కుటుంబం లోపల. అంటే ఓకే. ఇది ఏదో ఖరాబ్ అయిపోతుందని కేసీఆర్ అది కుటుంబం కవిత, లోపల కేసీఆర్, అలా కేటీఆర్ అవును. హ్మ్. అన్నదమ్ములు కొట్లాడుతున్నారు. మరి హ్మ్. ఆస్తి తగాదాలా లేకపోతే రాజకీయ తగాదాలా ఎవరు లీడ్ చేయాలనే ఉద్దేశమా? అవును. ఇదంతా గమనించుకుంటూ బయటికి రావడం జరిగింది. ఓకే. మనము వెయిట్ చేద్దాం. మనకు ఏందనేది వెయిట్ చేస్తే మనకు విషయం అంతలా అంటే మాటల యుద్ధాలు. మాటలనేటివి ప్రతి ఒక్కరు మాట్లాడవచ్చు. హ్మ్. బయట అసెంబ్లీకి వస్తే తెలుస్తది. కేసీఆర్ గారు హ్మ్. కూడా హ్మ్. అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ హ్మ్. లోపల మాట్లాడితే హ్మ్. బాగుంటుందని చెప్పేసేసి ఆ యొక్క హ్మ్. విశ్లేషణ. కేసీఆర్ గారు ఈ 2 సంవత్సరాల తర్వాత వచ్చారో ఏవైతే మరొక ఇష్యూతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు కూడా మా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. జై హింద్, జై భారత్, వందే మాతరం.